ఒక్కసారి 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి మీ ఓల్డ్ సెల్ఫ్ తో ఒకసారి కంపేర్ చేసుకోండి. ఏం కంపేర్ చేసుకుంటారు? నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఆర్ వెయిట్. సో ఏం చేంజ్ గమనించిండ్రు? ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెయిట్ స్కేల్ మీద వెయిట్ పెరిగింటది, లేకుంటే నడుము చుట్టూ బాగా వెయిట్ పెరిగింటది. ఇదే కదా మీరు అబ్జర్వ్ చేసింది. ఇది చిన్న విషయం కాదు. 10 ఇయర్స్ లో మీరు పెరిగిన వెయిట్ ఒక్క రోజులో అయిన పని కాదు. ఇది మెల్లమెల్లగా 2 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు అట్లా యాడ్ అయ్యింది. పెరిగిన వెయిట్ బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లం కు దారితీస్తుంది. మనం అనుకుంటాం ఏజ్ పెరిగింది కాబట్టి వెయిట్ పెరగడం కూడా నార్మల్ అని. కానీ నిజం ఏంటంటే చాలా దేశాల్లో ఏజ్ పెరిగినా కూడా వాళ్ళ వెయిట్ మెయింటైన్ చేస్తారు. అంటే ఇది ఏజ్ వల్ల వెయిట్ పెరగదు, మనం చేసే డైలీ హ్యాబిట్స్ వల్ల ఈ వెయిట్ పెరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేయగలం. నిన్ను నువ్వు ఒక్క క్వశ్చన్ వేసుకో. 10 ఇయర్ ముందున్న నువ్వు ఇప్పుడున్న నిన్ను చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడా, సాడ్ గా ఫీల్ అవుతాడా? ఒకవేళ నీ ఓల్డర్ వర్షన్ కి నువ్వు రావాలనుకుంటే కాంటాక్ట్ మీ.